తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వశిష్ఠ మహర్షి విగ్రహ పునరుద్ధరణకు పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తక్షణ చర్యలు చేపట్టారు. ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని కాపాడేందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ఇక ఒరిగిన విగ్రహాన్ని యుద్ధ ప్రాతిపదికన సరిచేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోదావరి కాటన్ ఆనకట్ట పరిధిలోని విఘ్నేశ్వరం ఆర్మ్ వద్ద ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి విగ్రహం దిమ్మె ఒక వైపు కొరిగినట్లు సమాచారం అందింది. దీనిపై స్పందించిన మంత్రి దుర్గేష్ తక్షణమే ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. సప్త ఋషులలో ఒకరైన వశిష్ఠ మహర్షి ప్రాశస్త్యం, గోదావరి నదిపై విశిష్టతను గుర్తు చేసుకున్నారు. రాత్రికి రాత్రే వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించి విగ్రహం ప్రస్తుత స్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా ఫోటో తీసి సంబంధిత అధికారులకు పంపించారు. ఇరిగేషన్ శాఖ ఎస్ఈఓతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక్కడ మనకి వశిష్ఠ మహర్షి విగ్రహం ఉరిగిపోయింది. మన దీని మీద మన బ్యారేజ్ మీద ఉరిగిపోయింది పక్కకి. తర్వాత విగ్రహం దాన్ని కొంచెం మనం రివీల్ చేసి మళ్ళీ యాక్సిడెంట్ కి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళేది వశిష్ఠ గోదావరి కదా ఇక్కడ. అది పక్కన ఉరిగిపోయింది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా కొంచెం నిలబెట్టి మళ్ళీ కొంచెం దాన్ని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. అక్కడ నుంచి మాట్లాడుతున్నాను నిలబడి పోస్తూ మీటింగ్ పెట్టుకున్నారు. అదే అంటే 1వ తారీఖు పిఎం ప్రోగ్రామ్ అయినట్టు పెట్టుకున్నాం. అయితే ప్లాన్ చేసి